you for this morning time, rather to worship you. ప్రభా మిమ్మల్ని ఆరాధించడమై మీరు మాకు జీవనకాల సమయం కొరకే నీకు కృతజ్ఞతలు. Lord, what a great privilege to come to your presence to glorify your great name. నీ గొప్ప నామాన్ని మహిమపరచడానికి ప్రభా నీ యొక్క సన్నిధికి రావడం ఎంత గొప్ప భాగ్యమైనది. Enable us to worship you in truth and in the beauty of holiness. సత్యంతో పరిశుద్ధాలంకారంతో మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మాకు సాధ్యపరచండి. And let your blood cleanse us continuously. మీ యొక్క రక్తం ఎడతెక్కకుండా మమ్మల్ని కడిగి శుద్ధి చేయనియండి. That we may be right with you all the time. తద్వారా ఎల్లవేళలా కూడా మీ యొక్క మేము సరిగా ఉండడానికి Lord, visit us afresh. ప్రభా తాజాగా మమ్మల్ని దర్శించుము. In Jesus' almighty name we pray. యేసు ప్రభు సర్వశక్తి నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. Amen. Now let us turn to Gospel according to Matthew. మత్తయి సువార్త ఇప్పుడు చూసుకుందాం. Matthew 8 chapter, మత్తయి సువార్త 8వ అధ్యాయము verses 1 and 2. 1-2 వచనాలు. When he had come down from the mountain, great multitudes followed him, and behold, a leper came and worshipped him, saying, Lord, if you are willing, you can make me clean. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని. When you look at Matthew's Gospel according to Matthew, this is the first miracle written by this Gospel writer. మనం మత్తయి సువార్తను చూసినప్పుడు ఈ సువార్తను రాసినటువంటి గ్రంథకర్త రాసినటువంటి మొట్టమొదటి స్వస్థత కార్యం, అద్భుత కార్యం. Here we see the cleansing touch of the Lord. ఇక్కడ ప్రభు యొక్క శుద్ధీకరించేటువంటి కాపుదల చూస్తూ ఉన్నాము. A touch of compassion and love. జాలితో ప్రేమతో తాకినటువంటి కాపుదల. The Bible keeps reminding us Jesus came seeking after the lost to save them. బైబిల్ మనం తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉంది, యేసు ప్రభు నశించినటువంటి వారిని వెతికి రక్షించడానికి వచ్చాడని. And Jesus said, come unto me those who labor and are of heavy laden. యేసు ప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. His compassion and love for those who are in need of the deliverance that they carry. అంటే వారి యొక్క భారములు విడుదలవలసినటువంటి వారి పట్ల ఆయన కలిగినటువంటి ఆ కరుణ, జాలి, ప్రేమ. The needy souls to come to Jesus and find the answer of deliverance. ఆత్మలో ఉన్నటువంటి ఆత్మలు యేసు ప్రభు చెంతకు వచ్చి ఆయనలో ఉన్నటువంటి విడుదలను పొందడానికి, స్వస్థత పొందడానికి. The only place where you can find the true comfort and touch of the Lord. అంటే ఎక్కడైతే నువ్వు నిజమైనటువంటి ప్రభు యొక్క ఆదరణ, కాపుదల పొందగలవో ఆ స్థలం. Come unto me. నా యొద్దకు రండి. For extensive call to everyone who desires deliverance. Answer to their prayer and their need. అంటే విడుదల కావాలని కోరి వారి ప్రార్థనకు జవాబు కావాలని ఆశించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడినటువంటి ఎడతగినటువంటి పిలుపని. Lord's call and His willingness to bear all our burdens. ఆయన యొక్క పిలుపు అంటే మనకు భారములన్నింటినీ కూడా భరించడానికి ఆయన ఇష్టపడటానికి చూస్తున్నాం. Many times we find the burdens that we carry, they are beyond us. చాలా సార్లు మనం మోసేటువంటి భారాలు మనకు మించినవని మనం భావిస్తాము. Until we carry the burdens. మనం అవసరంగా భారాలు మోస్తున్నాం. Jesus said, come unto me. యేసు ప్రభువు నా దగ్గరకు రండి. What a loving God. ఎలాంటి ప్రేమ గల పిలుపది. And those who understand that God. ఆయన పిలుపును గ్రహించినటువంటి వాడు, And those who come to Him. ఆయన చేయటువంటి వాడు, They find rest in Jesus. వాడు యేసు ప్రభువులో విశ్రాంతి కనుగొంటారు. Oh, we see the word of God. మనం దేవునికి వాక్యంలో చూస్తాము. The shepherd heart of Jesus. యేసు క్రీస్తు ప్రభు యొక్క కాపరి హృదయం. The loving and the compassionate heart of Jesus. అంటే ప్రేమ గల, జాలి గల యేసు ప్రభు యొక్క హృదయం. Who calls every one of us to come to Him to unburden ourselves of all our burdens. మన భారములన్నిటినీ కూడా తొలగించుకుని తెలియకపోవడానికి మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన చూస్తున్నటువంటి పిలుపది. You know, when we know and look at Jesus. మనం యేసు క్రీస్తు ప్రభు వైపు చూసినప్పుడు In his early years, he would have spent with
his earthly father Joseph. ఆయన తన యొక్క ఆరంభ సంవత్సరాల్లో తన సంబంధమైన తండ్రి అయినటువంటి యోసేపుతో గడిపి ఉండవచ్చు. In that place of carpentry, ఆయన బట్టలు పనిచేసేటువంటి స్థలంలో strong hands working on that wood. అంటే ఆయన బట్టలు పనిచేసేటువంటి బలమైనటువంటి హస్తాలు ఉండొచ్చు. But that hands were hands of compassion, hands of love, hands where we find the answer for every situation of our life of coming. అయితే ఆయన చేతులు ప్రేమ గల జాలి గల అంటే మన ప్రతి అవసరానికి కూడా సహాయం అందించేటువంటి ఆనందించేటువంటి చేతులే ఉన్నాయి. They were loving hands and the compassionate ones. అవి ప్రేమ గల హస్తాలు, జాలి కనికరం గల హస్తాలు. And it brings deliverance for every need of our life. అది మన యొక్క జీవితాలలో ప్రతి ఒక్క అవసరతను కూడా విడుదల తీసుకుని వచ్చేటువంటి. And those days, those blind people came to him. ఆ యొక్క దినాల్లో ఆ గుడ్డివారు ఆయన ఎదురుకు వచ్చారు. Lepers came to him. కుష్ఠరోగులు ఆయన ఎదురుకు వచ్చారు. There were cases where there was no answer. అసలు జవాబు లేనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. Dead body was brought to him. చచ్చిపోయిన శవం ఆయన దగ్గరికి తీసుకురాబడింది. Jesus faced them. యేసు ప్రభువు వారిని రక్షించాడు. They found answer in Jesus. వారు యేసు ప్రభువులో జవాబును కనుగొన్నారు. He too is the same. ఈ రోజు కూడా ఆయన అదే రీతిగా ఉన్నాడు. He wants to find answer for our situations of life. మన జీవిత పరిస్థితులకు ఆయన జవాబుని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. His compassion and love remains the same. ఆయన జాలి గల ప్రేమ ఇంకా అదే రీతిగా ఉంది. He's calling us. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. Come to me with your situations of life. మీ యొక్క జీవిత పరిస్థితులన్నిటిలో నా దగ్గరికి రా అంటున్నాడు. Because we need the physical touch of the Lord. మనకు ప్రభు యొక్క భౌతిక తాకుదల కావాలి. Many times we need the emotional touch of the Lord. అనేక సార్లు మన భావోద్రేకాలకు ప్రభు యొక్క తాకుదల అవసరమైంది. And of course, when we live in this world, సరే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు we face many situations మనం అనేక పరిస్థితులు ఎదుర్కొంటాం. where we need comfort of the Lord. ఎక్కడైతే ఆ విషయాల్లో మనం దేవుని కారణం అవసరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. The physical, the emotional. అంటే భావోద్రేకాల విషయాలు. A few days back we were reading about that Air India flight crash landing. కొద్ది దినాల క్రితము ఎయిర్ ఇండియా విమానము కుప్పకూలిపోవడం గురించి మనం విన్నాము. It brought much emotional disturbance to every one of us. మన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మన మనసులో కలిసివేసేటువంటి బాధ కలిగించింది. So our life needs the touch of the Lord and the healing. కాబట్టి మన జీవితంలో మాటికి కూడా ప్రభు యొక్క తాకుదల అవసరమైంది. We need to come to the Lord. మనం ప్రభు చెంతకు రావాల్సిన అవసరం We must ఉంది. understand His love and compassion. ఎందుకంటే మనం ఆయన యొక్క ప్రేమను జాలిని అర్థం చేసుకోవాలి. So we need the physical touch, కాబట్టి మనకు భౌతికంగా ఆయన తాకుదల కావాలి. the emotional touch, అంటే మన యొక్క మనసుకు ఆయన తాకుదల కావాలి. the spiritual touch of the Lord. ప్రభు యొక్క ఆత్మీయ తాకుదల మనకు కావాలి. As we look to Jesus మనం యేసు ప్రభు వైపు చూసే కొలది and expect Him to work in our life. మన జీవితాల్లో కార్యం చేయడానికి మనం ఎదురు చూసినప్పుడు, As we bring our need before Him, మన అవసరం మనం ఆయన ఎదురు తెచ్చినప్పుడు how He is willing to answer us. ఆయన ఎలా మనకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. And that touch truly transforms our life. ఆ యొక్క తాకుదల నిజముగా మన జీవితాలను మార్చివేస్తుంది. So today, there are various needs for every one of us. మనలో ప్రతి ఒక్కరికి కూడా అవసరాలు ఉన్నాయి. Here we were speaking about the physical need. ఇక్కడ భౌతిక అవసరం గురించి మనం మాట్లాడుతున్నాం. And there are many live in this world with a wound inside their hearts. ఈ లోకంలో అనేక మంది వారి హృదయాల్లో ఒక గాయం కలిగి జీవిస్తూ ఉంటారు. They are wounded inside. వారి లోపల గాయపరచబడ్డారు. Outwardly we don't see anything. బయటికి మనకి ఏం కనిపించదు. How God wants to heal every wound of our life. ఎలా దేవుడు మనకి ప్రతి గాయం కూడా మాన్పాలి అని ఆశిస్తా ఉన్నాడు. And the touch of the Lord transforms us. ప్రభు యొక్క ఒక్క తాకుదల మనల్ని మార్చేస్తుంది. When you look at 1 Thessalonians, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూస్తే 5th chapter verse 23, 5వ అధ్యాయం 23వ వచనంలో here Apostle Paul writes, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. now may the God of peace himself sanctify you completely and make your whole spirit, soul, body be preserved blameless at the coming of the Lord Jesus. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగా, మీ ఆత్మయు
జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. Speaks about the soul, the spirit, the body. ఆయన ఇక్కడ ఆత్మ గురించి, మన జీవం గురించి, దేహం గురించి మాట్లాడుతున్నాడు. They will be preserved completely. అవి పూర్ణముగా భద్రపరచబడాలి. We need the touch of the Lord. మనకు ప్రభు యొక్క కాపుదల అవసరమైంది. We are studying about the deep wound inside the body. అనేక మందికి హృదయ లోపల ఉండేటువంటి లోతైన గాయం గురించి నేను మాట్లాడుతున్నాను. Something past. గతంలో సంభవించినటువంటి ఏదో You get something stuck with something happened in the past. గతంలో జరిగినటువంటి దేనితోనూ అక్కడే నిలిచిపోయి ఉంటాం. It may be some sin. అది ఒక పాపం కావచ్చు. It may be some untoward thing which happened in your life. నీ జీవితంలో జరిగినటువంటి సంభవం అంటే అసంఘటితమైనటువంటి సంభవం కావచ్చు. They carry that forward. దాన్ని లోపల అలా కలిగి ఉంటారు. We see them carrying such foods all through their life. ఆయన గాయం వారి జీవితాలు అంతా కలిగి ఉంటారు మనం చూస్తాం. They are not able to go forward. వాళ్ళ ముందుకు సాగి వెళ్ళలేకపోతారు. They are stuck with something. ఎక్కడో వాళ్ళు ఆగిపోతారు. Something which make them unforgiving. ఏదో వారిని క్షమించలేకుండా చేయడం కానీ, Which makes them unable to cope up with the situation of life. జీవిత పరిస్థితుల్లో వారు సర్దుబాటు చేసుకోలేకపోవడం కానీ, Or with exact state of mind. ఏంటి విచారకరమైనటువంటి మానసిక స్థితిలో ఉండిపోతారు. Something which makes darkness in your heart. ఏదో నీకు హృదయంలో చీకటిని కలిగించేటువంటి విషయం. There are so many people looking into the Lord for deliverance. విడుదల కొరకే అనేక మంది ప్రభువుని చూస్తూ ఉన్నారు. The healing of their wound in their hearts. వారి హృదయంలో ఉన్నటువంటి ఆ గాయం యొక్క స్వస్థత కొరకే చూస్తా ఉన్నారు. Coming to the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం. In him there's an answer. ఆయనకు జవాబు ఉంది. Some people are like a boat stuck somewhere. కొంతమంది ఎక్కడో నిలిచిపోయినటువంటి ఒక పడవ కలిగి ఉన్నారు. A boat can be tied in the lake somewhere. ఒక సరస్సులో ఎక్కడో ఒక చోట ఒక పడవ పెట్టేయచ్చు. It cannot move forward. అది ముందుకు సాగి వెళ్ళలేదు. It will be stuck అక్కడే నిలిచిపోతుంది. because it is stuck. ఎందుకంటే అది పెట్టిపోయబడింది కాబట్టి. There are many lives stuck in that way. ఆ రీతిగా అనేక జీవితాలు పెట్టిపోయబడి ఉన్నాయి. They are not able to move forward. వారి ముందుకు సాగి వెళ్ళలేకపోతూ ఉన్నారు. Something came in their life. వారి జీవితాల్లో ఏదో జరిగింది. Something which is some wound in their life. They carry on with it. కానీ వారి జీవితాల్లో ఏదో ఒక గాయం కలిగి ఆ గాయంతో వారు కొనసాగుతూ గడుపుతూనే ఉన్నారు. Coming to Jesus. యేసు ప్రభు దగ్గరకు రావడం. He wants to deliver us from everything which hinders us. మనం ఆటంకం పెట్టే సమస్య నుంచి కూడా ఆయన మనం విడిపించాలని కోరుతున్నాడు. So this morning our brother was singing ఈ ఉదయకాలం మన సహోదరుడు పాట పాడుతున్నారు కదా. that Bill Gates' famous hymn, He touched me. బిల్గేట్ గారు రాసిన ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి పాట అది, ఆయన నన్ను తాకాడు అనే పాట. Shining by a heavy burden. ఎంతో బహు భారమైనటువంటి దానితో నేను బంధించబడినప్పుడు, Being a lot of guilt and shame. అంటే నేను దోషముతో అవమానంతో నేను కుంగి ఉన్నప్పుడు The hand of the Lord Jesus touched me. యేసు ప్రభు యొక్క హస్తం నన్ను తాకింది. Now I am no longer the same. నేను ఇప్పుడు ఎంత మాత్రం కూడా అలాంటి పాత వ్యక్తిగా లేను. When the touch of the Lord comes into your life, ప్రభు యొక్క కాపుదల నీ జీవితంలోకి వచ్చినప్పుడు you will become a new person. నువ్వు కొత్త వ్యక్తిగా అయిపోతావు. And God decides that you go forward. నువ్వు ముందుకు సాగి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. Never to be stuck somewhere. ఎక్కడో నువ్వు నిలిచిపోయి ఉండడం కాదు. He wants to make you a new person. ఆయన నూతనమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. And change the whole outlook of your life. నీ జీవిత కుటుంబాలందరినీ కూడా ఆయన మార్చివేయబోతున్నాడు. So in that hymn, ఆయన పాటలు it says, He cleansed me and made me whole. ఆయన నన్ను కడిగి శుద్ధి చేసి పరిపూర్ణంగా స్వస్థపరిచాడు, శుద్ధుడిగా చేశాడు. That's what Jesus wants to do in our life. అది యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో చేయాలని కోరుతుంది. He wants to cleanse our lives. ఆయన మన జీవితాలు కడిగి శుద్ధి చేయబోతున్నాడు. To make us whole. మనను శుద్ధులుగా చేయబోతున్నాడు. Go forward for His purposes. ఆయన ఉద్దేశాల కొరకే ముందుకు సాగి వెళ్ళాలని కోరుతున్నాడు. And how much we understand the need of the Lord to work in our lives. అంటే మన జీవితంలో ప్రభు కార్యం చేయవలసిన అవసరం మనం గుర్తిస్తా ఉన్నాం. So many we see, చాలా మంది మనం చూస్తాం. emotionally hurt. అంటే ఈ భావోద్రేకాలలో గాయపరచబడ్డారు. There is some imaginations went wrong. ఇప్పుడు ఊహలో ఎక్కడ దెబ్బతగిలింది, అబ్బాయి Some memories of the past. ఆ ఘటనలో ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలు అయ్యి Keep haunting them. వారిని పీడిస్తా ఉంటాయి. Oh, what an answer to Jesus when we finally they bring all that to the Lord.
వాటన్నిటిని కూడా వారు ప్రభు చెంత తీసుకుని యేసు ప్రభులో వారి యొక్క పరిష్కారాన్ని కనుగొంటారు. So people who carry that inner hurts, అంతరంగంలో ఉన్న ఆ గాయాలను ఎల్లప్పుడూ కలిగినవాడు, afflicted by self-pity, స్వీయపరితాపంతో బాధించబడుచు, mental diseases. మానసిక రోగాలు. Today many are suffering with depression and a distressed state, ఈ దినాల్లో చాలా మంది నిరాశ నిస్పృహతో బాధపడుతున్నారు. carry inferiority complex. అంటే నేను తక్కువ వాడమనేటువంటి భావం కలిగి జీవిస్తున్నారు. The whole inside keep alive those old feelings. అంటే ఆ యొక్క పాత భావాలు లోపల ఇంకా సజీవంగానే ఉంటాయి. అలాగే They keep misunderstanding. వాళ్ళు అర్థం చేసుకుంటూనే ఉంటారు. Oh, what sad state is that? అది ఎంత విచారకరమైనటువంటి స్థితి. To be with the person who misunderstands every state. ప్రతి దశలో కూడా మనం అపార్థం చేసుకునేటువంటి వ్యక్తితో సంబంధించడం అంటే Because ఎందుకంటే the wound inside causes much anxiety and concern. లోపల ఉన్నటువంటి గాయం ఎంతో కలవరాన్ని ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి Full of fear. భయంతో నిండిపోయి ఉంటారు. Uncertainty about the future. భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి అనిశ్చితి ఉంటుంది. They don't have the true trust in the Lord. వారికి ప్రభులో నిజమైనటువంటి నమ్మకం ఉండదు. You know, some people miss out on maybe their dear ones. బహుశా కొంతమంది వాళ్ళ పిల్లలు ఇంట్లో కోల్పోయి ఉండొచ్చు. Or the gap in their life ఆ జీవితంలో వాళ్ళకి వచ్చేటువంటి ఆ శూన్యత అంతా కూడా leaves behind a wound అది వెనుక ఒక గాయాన్ని చేసి విడిచిపెడుతుంది. which creates a different personality. అది ఆ వ్యక్తిని పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా చేసేస్తుంది. But when you come to the cross, అయితే నువ్వు శిలువ చెంతకు వచ్చినప్పుడు you find an answer there. అక్కడ నువ్వు జవాబును కనుగొంటావు. Jesus took away all the situations of your life there. అక్కడ యేసు ప్రభు నీ జీవిత పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా తొలగించాడు. A complete answer for every need. ప్రతి అవసరానికి పరిపూర్ణమైనటువంటి జవాబు అక్కడ ఉంది. You know, we see such people quite fear and anxiety. అలాంటి వాడు పూర్తిగా భయంతో ఆందోళనతో నిండిపోయి ఉంటారని మనం చూస్తాం. So much concerned about their future. వాడి భవిష్యత్తు గురించి ఎంతో చింత ఉంటుంది. Not able to find the security in the Lord. ప్రభువులో వాళ్ళు భద్రతను కనుగొనలేకుండా ఉంటారు. God has not given us a spirit of fear, దేవుడు మనకు ప్రీతి గల ఆత్మ ఇవ్వలేదు కానీ but of power, శక్తి గల, of love, ప్రేమ గల, and of sound mind. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను బట్టే ఇచ్చాడు. That's what Jesus wants to give his children. యేసు ప్రభు తన పిల్లలకు దాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. You know, here this man, when you come back to Matthew chapter 8, మత్తయి సువార్త 8వ అధ్యాయం మళ్ళీ వస్తే we see this leper coming to Jesus. ఈ కృష్ణుడు యేసు ప్రభు దగ్గరికి రావడానికి చూస్తూ ఉన్నాం. And when you look at Gospel according to Luke, chapter verse 12, యోహాను సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. here it says, a man full of leprosy, పుస్తకాలతో నిండి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాము. who was full of leprosy, లూకా 5:12లో కుష్ఠరోగితో నిండి ఉన్నాడు. who was totally afflicted with that disease, పూర్తిగా ఆ రోగంతో ఆయన బాధించబడుతూ ఉన్నాడు. a state where you are totally cut off from the society, అంటే నువ్వు పూర్తిగా సమాజం నుంచి వేరువేయబడినటువంటి స్థితి అది. and almost dead. దాదాపు చచ్చిన స్థితి. In that state, ఆ స్థితిలో totally helpless state, పూర్తిగా నిస్సహాయ స్థితిలో he knew one thing: ఒక విషయం ఆయన తెలుసు. if I come to Jesus, నేనే కనుక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి oh, there's an answer for my need. నా యొక్క అవసరానికి అక్కడ జవాబు ఉంది How he could realize? అని ఎలా అతను గ్రహించగలిగాడు. Oh, he loved God about Jesus. బహుశా యేసు ప్రభు గురించి విని ఉండొచ్చు. And he decided, let me understand what he can do in my life. బహుశా ఆయన అనుకుంటాడు ఆయన నా జీవితంలో ఏం చేయగలరో నేను చూస్తాను అని. He carried that faith. ఆయన శ్వాసాన్ని కలిగి విన్నాడు. And he received what he expected of him. ఆయన గురించి తాను ఏమి ఎదురు చూశాడు దాన్ని ఆయన పుట్టుకున్నాడు. The loving touch of the Lord. ప్రేమ గల ప్రభు యొక్క కాపుదల. You know how Jesus wants to visit us. యేసు ప్రభు ఎలా మనం రక్షించాలని కోరుతున్నాడు. When I was looking at the life of Madam, నేను మేడం గైరీ జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు oh, she was a fashionable lady in the society in France, in Paris. ఫ్రాన్స్లో ఆమె ఎంతో నాజూకైనటువంటి స్త్రీగా జీవిస్తూ ఉండేది. But she started seeking the Lord. అయితే ఆమె ప్రభుని వెతకడం ప్రారంభించింది. In one occasion, ఒక సందర్భంలో she was going somewhere on foot, ఆమె నడుచుకుంటూ ఒకసారి ఎక్కడికో వెళ్తా ఉంది. and she was accompanied by one of her helpers. ఆమె సహాయకురాలు ఒకరు ఆమెతో కూడా వెళ్తున్నారు. Across the road, as she was going by, ఆమె రోడ్డు మీద నడిచి వెళ్తున్న సమయంలో a man clad in a beggarly type of dress,
ఒక విషయాన్ని వస్త్రధారణలో కనిపించేటువంటి ఒక వ్యక్తి came near to her. ఆ సమీపంగా వచ్చాడు. So she thought he may be a beggar. ఏమనుకుంది, బహుశా ఆయన భిక్షుకుడై ఉంటాడేమో అని. She took out some coin to give it to him. ఆయన చూడడానికి ఒక నాణ్యం బయట తీసింది. He refused. ఆయన నిరాకరించాడు. No, I don't want it, but I think he refused. మర్యాదగా నాకు అది వద్దండి అని చెప్పాడు. Then he started speaking అప్పుడు ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. very reverently about God, దేవుని గురించి చాలా గౌరవప్రదంగా మాట్లాడాడు. about the things of God. దేవుని విషయాల గురించి మాట్లాడాడు. And then he was telling about Trinity, about God. తర్వాత త్రిత్వం గురించి, దేవుని గురించి మాట్లాడాడు. You know, she understood. He was a person with much understanding of God. దేవుని గురించి ఎక్కువ గ్రహింపు గల వ్యక్తి ఈయన అని ఆమె గ్రహించింది. Then he started talking to her, అప్పుడు ఆయన ఆమెతో మాట్లాడటం ప్రారంభించి appreciating the good things that she was doing. ఆమె చేస్తున్నటువంటి మంచి పనులను ఆయన మెచ్చుకున్నాడు. About the charity, ఆమె ఇతరులకు చేసే సహాయం గురించి, about her desire to follow God. దేవుని వెంబడించాలని తనకున్నటువంటి ఆశ గురించి. Then he said something. తర్వాత మరొక విషయాన్ని చెప్పాడు. He said, you are very much astray. నువ్వు చాలా దారిని పోయావమ్మా అన్నాడు. God desires something else from you. నీ దగ్గర నుంచి దేవుడు మరింకేదో ఆశిస్తున్నాడు. And he said, ఆయన you love your beauty. నీవు నీ దాన్ని ప్రేమిస్తూ ఉన్నావు. Now to her, this person was somebody very new. అంటే ఈ వ్యక్తికి ఆయన పూర్తిగా కొత్త. And she was covering herself with a veil. ఆమె ఒక అప్పటికే ఒక తెరలే ముసువేస్తూ ఉండేది. But he said, ఆయన oh, you love your beauty. నీవు నీ అందాన్ని ప్రేమిస్తూ ఉన్నావమ్మా అన్నాడు. She was too much concerned about her outward appearance. ఆమె బయటికి తాను ఎలా కనిపిస్తుందో దాని గురించి చాలా పట్టించుకునేది. Oh, she knew God was speaking to her. దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి సంగతి తాను గ్రహించింది. The touch of the Lord in her life, తన యొక్క జీవితంలో ప్రభు యొక్క ఒక కాపుదల, that brought a great transformation. అది ఆమెలో గొప్ప మార్పు తెచ్చింది. You know, I was telling about people who are hurt. అంటే గాయపడ్డ వారి గురించి నేను చెప్తా ఉన్నాను కదా. You know, today what happens? ఈ దినాల్లో ఏం జరుగుతుంది? People talk to them about so many aspects of their life. అంటే ప్రజలు వారితో వారి జీవితాలకు సంబంధించిన అనేక విషయాల గురించి మాట్లాడుకుంటారు. Sometimes they may carry something just spoken to her about something bad about her, కొన్నిసార్లు ఆమె గురించి చెడుగా మాట్లాడే ఒక అంశమై ఉండొచ్చు, about their look, వారి చూపు గురించి, or something about a person. లేదా ఒక వ్యక్తి గురించి. Oh, they carry that hurt in their lives. వారి జీవితంలో ఆయన గాయాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. How coming to Jesus? అయితే యేసు ప్రభు దగ్గర రాకుండా How you unload all your burden to the Lord? నీకు భారమంతటిని కూడా ప్రభు దగ్గర ఎలా తేలిక చేసుకుంటావు? Who wants to take away all the burdens of your life? నీ జీవితంలో ఉన్న భారాలన్నిటిని కూడా తీసేయాలని కోరుకునేటువంటి ఆయన. All the hurts of your life. నీ జీవితంలో ఉన్న గాయాలన్నీ కూడా తొలగించాలని కోరుకునేటువంటి ఆయన. When you look at Madam Gyan, మీరు మేడం బయలు చూసినప్పుడు she was concerned about so much of her beauty. ఆయన తన అందం గురించి బాగా పట్టించుకునేది. And God sent an angel దేవుడు ఒక దేవదూతను పంపాడు to speak to her. ఆయనతో మాట్లాడడానికి. Oh, that brought a newness in her life. అది ఆమె జీవితంలో కొత్తదనాన్ని తీసుకొచ్చింది. She understood one thing. ఆయన ఒక విషయం గ్రహించింది. To God, it is not your outward look which matters. దేవునికి పట్టింపైనటువంటిది బాహ్యంగా నువ్వు ఎలా కనిపిస్తావనేటువంటిది కాదు. He is concerned about your inner life. నీ అంతరంగ జీవితం గురించి ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. When she saw the Lord, ఆయన ప్రభుని వెతికింది. Lord, this is something new to me. ప్రభా ఇది నాకేదో కొత్తగా ఉంది. I was seeking after my outward beauty. నేను నా బాహ్య సౌందర్యం గురించి వెతుకుతా ఉన్నాను. But you are concerned about my inward life and the beauty there. అయితే నువ్వు నా అంతరంగ జీవితం గురించి, నా అంతరంగ సౌందర్యం గురించి పట్టింపు కలిగి ఉన్నావు. And as we look at this leper, మనం ఈ పుస్తకాన్ని చూసేవాడి here was a man full of leprosy. పుస్తకాలతో నిండి ఉన్న వ్యక్తి ఉన్నాడు. You know, in that society at that time, ఆ సమయంలో ఆ సమాజంలో if you are a leper, పుస్తకం వెళ్ళి or you are cast out, నువ్వు వెలివేయబడతావు. you are totally rejected. నువ్వు పూర్తిగా తృణీకరించబడతావు. You are a symbol of total rejection. నువ్వు పూర్తిగా తృణీకరించబడ్డావడానికి సూచనగా ఉంటావు. And he knew the society rejects her. అంటే సమాజం తను వెలివేస్తున్నటువంటి సంగతి ఆయనకు తెలుసు. A lot of people reject her. తన సొంత వ్యక్తులు కూడా తను ప్రేమిస్తారని తనకు తెలుసు. The only person who can go అంటే మనం వెళ్ళగలిగినటువంటి వ్యక్తి ఒక్కడే ఎవరైనా ఉన్నారంటే is the Lord Jesus. యేసు ప్రభువు మాత్రమే. Everyone rejected. ప్రతి ఒక్కరు కూడా తృణీకరించారు. You know, we hear one thing. విషయం మనం విన్నాం. Many people say, no one loves me.
చాలా మంది అంటారు మన కొరకు ప్రేమించండి అని. But if you go to the foot of the cross, అయితే నువ్వు సిలువ యొక్క పాదపీఠానికి వెళ్ళి you know one thing. ఒకసారి చేసుకుంటాం. There is an unfailing love there. అక్కడ తప్పిపోయినటువంటి ప్రేమ మనకు ఉంది. Going to that cross. ఆ సిలువ చెంతకు వెళ్ళడం. Where you have an answer for every need. మీ ప్రతి అవసరానికి కూడా నీకు జవాబున్నటువంటి స్థలం అది. And when you look at this leper, ఈ కుష్ఠరోగి వైపు నువ్వు చూసినప్పుడు he was so much pride in his state. అతని అవసరాన్ని తీసుకుని A man full of leprosy. కుష్ఠరోగంతో నిండి ఉన్నటువంటి ఆమె. The whole society rejected him. సమాజం అంతా కూడా ఆయన తోసివేసింది. And his own people never cared for him. వాళ్ళు కూడా ఆయన పట్టించుకోలేదు. And when you look at the book of Leviticus, లేవి గ్రంథాన్ని మనం చూస్తే we understand about leprosy. కుష్ఠరోగం గురించి మనం అర్థం చేసుకుంటాం. How it starts. అది ఎలా ప్రారంభమవుతుందో తెలుసు. Oh, it starts in our inward part of our life. మన జీవితం యొక్క అంతరంగంలో ప్రారంభమవుతుంది. It starts slowly growing. చిన్నగా అది లోపల ఎదగడం ప్రారంభిస్తుంది. With small signs on your body with some pain or some interruption. అంటే ఈ దేహంలో కొన్ని సూచనలు, కొంచెం నొప్పి, బాధ కానీ లేదంటే పైన ఎక్కడైనా కనిపించడం కానీ బయటపడుతుంది. Slowly it starts coming out. చిన్నగా బయటపడటం ప్రారంభిస్తుంది. And it keeps growing. అది ఎదుగుతూ ఉంటుంది. Step by step your body gets affected. ఒక్కొక్క మెట్టుగా నీ దేహం అంతా కూడా దాని ప్రభావానికి లోనవుతుంది. And your appearance change. నీ రూపు మారిపోతుంది. Your eyebrows fall. నీ కనుగడ్డలు పాడైపోతాయి. Your hair gets affected. నీ జుట్టు మీద ప్రభావం ఉంటుంది. And you lose all sensitivity. నీవు సమస్తమైన స్పర్శ కోల్పోతావు. You know what happens to society? ఈ సమాజానికి ఏం సంభవిస్తా ఉంది? They totally reject you. పూర్తిగా వాళ్ళు నిన్ను తృణీకరిస్తారు. And the person afflicted with leprosy, కుష్ఠరోగంతో బాధించబడేటువంటి వ్యక్తి he must live alone అతను ఒంటరిగానే జీవించాలి. outside the camp. ఆ పాడెకు వెలుపల జీవించాలి. Total isolation and humiliation. పూర్తిగా వేరు చేయబడి ఎంతో అవమానంతో బతకాలి. You know, life totally changes. జీవితం పూర్తిగా మారిపోతుంది. Life is never the same. జీవితం అనేది కూడా అంతకుముందుగా ఏమాత్రం ఉండదు. You know, if you look in the society, నువ్వు సమాజంలో చూస్తే there are many in that state. అనేక మంది అలాంటి స్థితిలోనే ఉన్నారు. Something in their life. ఏంటో వాళ్ళ జీవితంలో ఉండి They are different. వాళ్ళు వ్యత్యాసంగా ఉంటారు. People look at them in a different way. ప్రజలు వారిని ఒక రకంగా చూస్తూ ఉంటారు. But Jesus never looked at them that way. అది యేసు ప్రభువు వారిని ఆర్తిగా చూడలేదు. Oh, he's full of love and compassion. ఆయన ప్రేమతో జాలితో నిండి ఉన్నాడు. And we must understand how Jesus will look at యేసు ప్రభువు ఎలా చూస్తాడో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. love and compassion. ప్రేమతో జాలితో. We look down on many, మనం అనేక మంది చాలా తక్కువ చేసి చూస్తాం. but that's not the way the Lord looks at them. అయితే ప్రభువు వారి వైపు చూసేటువంటి తీరైతే అలాంటివి కాదు. You know, when a leper walks the street in those days, ఆ దినాలు ఒక కుష్ఠరోగి కనుక వీధిలో నడిచి వెళ్తూ ఉంటే he had to be 100 cubits away from some other person. మరొక వ్యక్తి 100 మూరల దూరంలో ఉండాలి. There are some laws. కొన్ని చట్టాలు ఉన్నాయా? They are kept totally away from the society. వాళ్ళ సమాజం నుంచి పూర్తిగా దూరంగా ఉంచబడ్డారు. And he's considered as good as a dead man. అసలు ఆయన దాదాపు చచ్చిన వాడిగా అనబడ్డాడు. No use for the society. సమాజానికి ఎందుకు పనికిరాడు? And kept away from every person for every purpose. ప్రతి ఉద్దేశంలో ప్రతి వ్యక్తి నుంచి కూడా దూరంగా ఉంచబడ్డాడు. Untouchable. అంటరాని వాడిగా అనబడ్డాడు. And slowly the whole body gets affected. చిన్నగా ఆ దేహం అంతా కూడా రోగానికి లోనవుతుంది. And how that affects a person's mind. అది ఒక వ్యక్తి యొక్క మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. Living with leprosy. కుష్ఠరోగంతో జీవించడము, Living in a downcast state. అంటే కిందికి తులసిపడేటువంటి స్థితిలో జీవించడం. You know, when Jesus comes into your life, యేసు ప్రభు నీ యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు what changes it brings? అది ఎలా మార్పు చేస్తుంది. There are many who carry so many sorrows in their life. వాళ్ళ జీవితంలో అనేక దుఃఖాలైన అనేక మంది ఉన్నారు. If you talk about Jesus, వాళ్ళు ఏంటంటే యేసు ప్రభువుని కలుసుకుంటే who is willing to heal every wound, ప్రతి గాయాన్ని నయం చేయడానికి ఇష్టపడాల్సినటువంటి ఆయన కలిసి who knows every sorrow in our heart. మన హృదయంలో ప్రతి దుఃఖము కూడా ఆయన తెలుసు. If at all we point them to the Lord, మనమే కనుక వారిని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళమని చూపిస్తే oh, what difference it comes. అది ఎలాంటి మార్పు తెస్తుంది. You know, we know about sin. పాపం గురించి మనకు తెలుసు కదా. Sin is like that. పాపం కూడా అదే రీతిగా ఉంది. There is no cure for sin. పాపానికి స్వస్థత అనేటువంటిది లేదు. Only cure is in Jesus. కేవలం యేసు ప్రభువులో మట్టికే పరిష్కారం ఉంది. You know, those days, ఆ దినాల్లో oh, leprosy had no cure. కుష్ఠరోగానికి స్వస్థత లేకపోయింది. If you are afflicted with
as dead. దాదాపు చచ్చివేయడంతో సమానం. No treatment, no solution. ఏ చికిత్స, ఏ పరిష్కారం లేదు. Death by inches. అంటే అణువణువున కస్తుబడడమే. But at the foot of the cross, అయితే శిలువ పాదముల చెంత what deliverance. ఎలాంటి విడుదల ఉంది. You know, a sinner ఒక పాపి is in that stage. ఆ స్థితిలో ఉన్నాడు. We know what a leper, he loses all sensitivity. మనకు తెలుసు కదా, ఓ కుష్ఠరోగికి సమస్త ఆ స్పర్శ అంతా పోతుంది. Oh, he never understands even if a hot water pours on him. అతని మీద వేడి వేడి నీళ్ళు పోస్తే కూడా వారికి అర్థం కాదు. Sin does the same thing. పాపం కూడా అదే చేస్తుంది. That keeps progressing. అది పెరుగుతూ పోతుంది. You know, you read the newspaper. మీరు వార్తాపత్రికలు చదువుతూ ఉంటారు. You wonder how such cruel deeds can be done. ఇలాంటి ఘోరమైన కార్యాలు ఎలా చేయబడతాయని ఆశ్చర్యపోతుంటారు. What's happening? ఏం జరుగుతా ఉంది? Sin has taken away every sensitivity of life. పాపమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి స్పర్శను కూడా కోల్పోయేలా చేసింది. That's what sin does. సాతాను చేసేది అది, పాపం చేసేది అది. There's only one answer for sin. పాపానికి జవాబు ఉంది. The cross of Jesus. యేసు ప్రభువు శిలువ మాత్రమే. Coming to Jesus. That's an answer. Whatever is your state today. ఈ జన్మల స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువు చెంత దగ్గర వచ్చినట్లయితే నీకు జవాబు ఉంది. This man full of leprosy కుష్ఠరోగంతో నిండి ఉన్నటువంటి ఈ వ్యక్తి came to Jesus. యేసు ప్రభువు దగ్గరకు వచ్చాడు. Full of leprosy. కుష్ఠరోగంతో నిండిపోయి ఉన్నాడు. No answer back. అప్పుడు జవాబు లేకుండింది. But he knew when he comes to Jesus, అతనికి తెలుసు తాను కనుక యేసు ప్రభువు చెంతకు వస్తే there's an answer. అక్కడ జవాబు ఉందని. You know, our sin, మన పాపము there is no answer other than the cross of Jesus. యేసు ప్రభువు శిలువలో తప్ప మన పాపానికి మరెక్కడా కూడా పరిష్కారం లేదు. Never carry your sin with you. నీతో పాటు నీ పాపాన్ని మోసుకుని తిరగొద్దు. Bring it to the cross. దాన్ని శిలువ చెంతకు తీసుకుని రా. Repent and turn away from it. నువ్వు పశ్చాత్తాపడి దాని నుంచి వాడుకో. Never live with that. నువ్వు ఎన్నడూ నీ పాపంతో జీవించుకు. Oh, the case is similar. ఇంకా పాప స్థితి కూడా అదే రీతిగా ఉంది. Sin makes you lose all sensitiveness. పాపం నిన్ను సమస్త స్పర్శ కోల్పోయేలా చేస్తుంది. And eternal hell awaits it. నిత్య నరకాన్ని దానితో కనిపెట్టుకుని ఉంది. Jesus said, యేసు ప్రభువు అన్నారు, come unto me. నా యొద్దకు రండి. Come unto me. నా యొద్దకు రండి. Whatever is your need, నీ యొక్క అవసరం ఏమై ఉన్నా సరే come to Jesus. యేసు ప్రభువు దగ్గర కూడా He wants to deliver. ఆయన విడిపించగలుగుతున్నాడు. He wants to give an answer. ఆయన జవాబు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. For every situation, there's a solution at the cross. శిలువ దగ్గర జీవితంలో ప్రతి పరిస్థితికి కూడా పరిష్కారం ఉంది. And at that time, when this leper was living, ఆయన కుష్ఠరోగి జీవించుకునేటువంటి ఆ సమయంలో society fully kept him away. సమాజం పూర్తిగా ఆయన దూరంగా The పెట్టేసింది. religion looked down on him. ఆయన మతం వైపు వ్యక్తులు కూడా వారిని తప్పుగా They చేసింది. considered him as a great sinner. ఆయన వారు గొప్ప పాపిగా ఆయన చూశారు. And no one was supposed to touch. ఏ ఒక్కరు కూడా వారిని తప్పకూడదు. And that time, ఆ సమయంలో oh, this leper comes to Jesus. ఈ కుష్ఠరోగి యేసు ప్రభువు దగ్గరికి వస్తా ఉన్నాడు. He said, ఆయన, oh, if you are willing, you can cleanse me. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయన్నాడు. Oh, what hope did he have in Jesus? యేసు ప్రభువులో ఆయనకి ఎటువంటి నిరీక్షణ ఉండింది. Though he was full of leprosy, ఆయన కుష్ఠరోగంతో నిండి ఉన్నప్పటికీ society considered him dead, సమాజం మాత్రమే చచ్చిన వాడిగా ఎంచింది. but he knew there was hope in Jesus. అది యేసు ప్రభువులో నిరీక్షణ ఉందనేటువంటి సంగతి ఆయనకు There తెలుసు. is hope for everyone in Jesus. యేసు ప్రభువులో ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉంది. Come to him. ఆయన దగ్గరికి రా. Find his love. ఆయన ప్రేమను కనుగొను. Find the power of the cross to work in you. నీలో కార్యం చేయడానికి శిలువ యొక్క శక్తిని తెలుసుకో. Let that transform you. అది నిన్ను మార్చనివ్వు. Let that deliver you. అది నిన్ను విడిపించనివ్వు. Let that heal you fully. అది నిన్ను పూర్తిగా స్వస్థపరచనివ్వు. Oh, there is hope for everyone at the foot of the cross. శిలువ పాదముల చెంత ప్రతి ఒక్కరికి కూడా నిరీక్షణ ఉంది. So here is a man ఇక్కడ వెళ్తున్నాడు. discriminated by society, సమాజం చేత తృణీకరించబడినటువంటి వాడు, torn away by his own people, తన సొంత వారి చేత వెలివేయబడ్డవాడు, living outside the camp. బాణకు వెలుపల జీవిస్తూ ఉండేవాడు. The sickness progressing day after day. దినం వెంబడి దినం రోగం పెరిగిపోతా ఉండింది. There is no answer for his problem. దాని యొక్క సమస్యకు పరిష్కారమే లేకుండా ఉండింది. He comes to Jesus. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. Oh, bring people to Jesus. ప్రజలను యేసు ప్రభు చెంతకు తీసుకుని రా. Let them find just Jesus. వారు ఈ యేసు ప్రభువును కనుగొనలేవు. Who gives the answer for every need? ప్రతి అవసరానికి జవాబు ఇచ్చేటువంటి ఆయన దగ్గరకు. And with him there is no discrimination. ఆయన ఎన్నడూ కూడా అన్ని తక్కువ చేసి చూసేది లేదు. There's only love and compassion. అక్కడ కేవలం ప్రేమ జాలి మట్టుకే ఉన్నాయి. You know, we see many things of Fanny Crosby. ఫ్యానీ క్రాస్బీ అనేటువంటి ఆమె అనేక పాటలు మనం పాడుకుంటాం. She was
a descendant of Simon Crosby. ఆమె సైమన్ క్రాస్బీ గారి సంతతికి చెందినటువంటి ఆమె. And this Simon Crosby was one of the founders of the famous Harvard University. ఎంతో ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీని స్థాపించినటువంటి వ్యక్తి ఆయన. As a teacher, ఒక చిన్న బిడ్డగా she lost her sight. ఆమె తన మనసుకు పోగొట్టుకుంది. She was very much disturbed, చాలా కలవరం చెందింది. and she struggled with faith. విశ్వాస విషయంలో చాలా పోరాటంలో She could not accept Jesus. యేసు ప్రభువును అంగీకరించలేకపోయింది. She was fighting a very difficult with her life. తన జీవితంలో చాలా కుమిట్లాడుతూ ఉండింది. One day she had a dream of one of her friends. ఒక దినమందు తన కలలో స్నేహితురాలు వచ్చింది. And that dream, that friend was dying. ఆ కలలో తన స్నేహితురాలు చనిపోతా ఉంది. And this friend asked her one question. ఈ స్నేహితురాలు ఈమె ప్రశ్న అడిగింది. Will you meet me in heaven? నీవు నన్ను పరలోకంలో కలుసుకుంటావా అని అడిగింది. So she replied, నీవు జవాబిచ్చింది, if God will it. దేవుడి చిత్తమైతే కలుసుకుంటాను. And some days later, కొన్ని దినాల తర్వాత again her grandma too, మరలా తన యొక్క నాయనకు కూడా she too was dying. నాయన కూడా చనిపోతా ఉంది. She asked a similar question to her. ఆమె కూడా అలాంటి ప్రశ్న అడిగింది. She said, if God will it, I will be there. దేవుడి చిత్తమైతే నేను పరలోకంలో ఉంటానని చెప్పింది. But that never changed her. అయితే ఎన్నడూ కూడా అది ఆమె మార్చలేదు. And she was attending one conference. ఒక కూటానికి ఆమె సమావేశానికి హాజరైంది. There she heard that hymn, అక్కడ ఆ పాట విన్నది. at the cross where I first saw the light. నేను మొట్టమొదటిగా వెలుగు చూసినటువంటి ఆ శిలువ చెట్ట. Though she was blind, ఆమె బుద్ధిదైనప్పటికీ కూడా she could see that light of the cross in the inward parts. తన యొక్క అంతరంగంలో ఆ శిలువ యొక్క వెలుగును ఆమె చూడగలిగింది. She understood the cross of Jesus. ఆమె యేసు ప్రభు యొక్క శిలువను గ్రహించింది. Oh, Jesus died for her. యేసు ప్రభు ఆమె కొరకు చనిపోయాడు. Whatever be her life situation, ఆమె జీవిత పరిస్థితి ఎలా ఉన్నా సరే Jesus, there is an answer for her. యేసు ప్రభులో జవాబు ఉన్నది. She put her trust there in Jesus. ఆమె తన నమ్మిక యేసు ప్రభులో ఉంచింది. You know, her life was totally changed. ఆమె జీవితం పూర్తిగా మార్చబడింది. Touched her. Jesus touched her. యేసు ప్రభు ఆమెను తాకాడు. She became a new creation. ఆమె నూతన సృష్టిగా అయింది. Oh, she wrote more than 5,000 hymns. ఆమె 5,000 కంటే ఎక్కువ పాటలు రాసింది. Oh, very deep and meaningful. ఎంతో లోతైనటువంటి భావగర్భితమైన పాటలు రాసింది. Jesus transformed her. యేసు ప్రభు ఆమెను మార్చివేశాడు. Something within her changed. ఆమె అంతరంగంలో ఏదో మారిపోయింది. By faith, she could see Jesus. విశ్వాసంతో ఆమె యేసు ప్రభువును చూడగలిగింది. A touch of the Lord came upon her. ప్రభు యొక్క తాకుదల ఆమెకు వచ్చింది. Oh, a touch of the Lord changes our life. ఆ ప్రభు యొక్క తాకుదల మా ఒక్క తాకుదల మన జీవితాలు కూడా మార్చివేస్తుంది. You know, when this person came, this leper came to Jesus, యేసు ప్రభు చర్చకు వచ్చినప్పుడు he was telling her, ఆయనతో అన్నాడు, if you are willing, you can make me clean. ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు అన్నాడు. He acknowledged that he was unclean. తాను అపవిత్రుడు అని అంగీకరించాడు. And he needed a touch. ఆయనకు తాకుదల అవసరమై ఉండింది. He needed Jesus to touch him. తను యేసు ప్రభు తాకుదల తనకు అవసరమై ఉండింది. Let us realize one thing when we come to the Lord. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. We need his touch. మనకు ఆయన తాకుదల కావాలి. Acknowledge your need. నీ అవసరాన్ని ఒప్పుకో. This leper ఈ భక్తుడు had awareness of his need. తన అవసరత ఏంటో తనకు తెలుసు. Oh, he was totally unclean. ఆయన పూర్తిగా అపవిత్రుడని తెలుసు. He needed the Lord to touch him. ఆయన ప్రభు తాకవలసిన అవసరం ఉంది అని తెలుసు. Totally helpless. పూర్తిగా సహాయంగా ఉన్నాడు. The Lord alone can help him. కేవలం ప్రభు మట్టుకే తన సహాయం చేయగలడు. So he was acknowledging his need. కాబట్టి అవసరాన్ని తను చెప్తా ఉన్నాడు. Oh, when we come to the Lord, మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు genuinely, ఈ అవసరాన్ని ఆయన you know, when we keep a month separate for prayer, మనం ఒక మాసం ఎందుకు ప్రార్థన కొరకే ప్రత్యేకంగా పక్కన పెడతాం. to come to the Lord, ప్రభు దగ్గరికి రావడానికి that he may make us aware of our need. తద్వారా మన అవసరం ఏంటో మనకు తెలిసేలా ఆయన చేయడానికి వస్తాం. It may be physical, అది భౌతికమైనది కావచ్చు, it will be very spiritual, అది ఆత్మీయమైన అవసరం కావచ్చు, it may be emotional, అది భావోద్వేగాల అవసరం కావచ్చు. whatever it is. అది ఏదైనప్పటికీ కూడా Bring it to the Lord. అది ప్రభు చెంతకు తీసుకునేలా Knowing your need is the most important thing. నీ యొక్క అవసరం తెలుసుకోవడమే ఎందుకంటే కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయం అది. Unless you
know what is your aim. అసలు నీ అర్థమేంటో నీకు తెలిస్తే We తప్ప are comfortable. We don't need the chat with the Lord. ప్రభుత్వం మన సమయం బట్టి అవసరం లేదు కదా అని మనం చాలా సౌఖ్యంగా ఉండిపోతాము. But this leper, అయితే ఈ పుస్తకంలోకి he knew what was the need of his. తనకి అవసరమేంటో ఆయనకు He తెలుసు. was unclean. తాను అపవిత్రుడు అనే సంగతి He తెలుసు. needed physical touch. అతనికి భౌతికమైన కాపుదల అవసరమై ఉండింది. Not only the physical touch. భౌతిక కాపుదల మాత్రమే కాదు, Oh, he would have been carrying so much of hurt and sorrow in his heart. తన హృదయంలో ఎంతో బాధ గాయాన్ని కలిగి ఉండొచ్చు ఆయన. He needed touch from the Lord in every way. ప్రతి రీతిగా కూడా భౌతిక కాపుదల అతనికి అవసరమై ఉండింది. Oh, he came to Jesus. ఆయన యేసు ప్రభు చెంతకు వచ్చాడు. You know, Jesus is the only answer for every need of our life. మన జీవితాలలో ప్రతి అవసరానికి కేవలం యేసు క్రీస్తు ప్రభు మట్టుకే జవాబై ఉన్నాడు. What would you need to the Lord? నీకు అవసరం ప్రభు చెంతకు తీసుకురా. Come to him. ఆయన ఎదురుగా He is the only propitiatory sacrifice for our sins. మన పాపములకు కేవలం ఆయన కూడా మాత్రమే ప్రాయశ్చిత్త బలి అయి ఉన్నాడు. Admit your heart's condition. నీ హృదయ స్థితిని అంగీకరించి చెప్పు. Lord, I need you to work in my life. ప్రభువా, నా జీవితంలో మీరు కార్యం చేయడం నాకు కావాలి. Let us come with a humble heart. మనం దీన హృదయంతో వద్దాం. You know, when you look at this man who came to Jesus, యేసు ప్రభు చెంతకు వచ్చినటువంటి ఈ వ్యక్తిని మనం చూస్తే in Luke's Gospel, లూకా సువార్త it speaks about him. ఆయన గురించి చెప్తా ఉంది. Verse 12, 12వ వచనము, he fell on his face and implored him. ఆయన యేసును చూచి సాగిలపడి ఆయన వేడుకున్నాడు. He fell on his face. సాగిలపడ్డాడు. He was totally helpless. పూర్తిగా నిస్సహాయంగా ఉన్నాడు. He was totally independent on the Lord. ప్రభు మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు. He was on the way to destruction. అతను నాశన మార్గంలో ఉన్నాడు. He fell prostrate. పూర్తిగా ప్రభు ముందు సాగిలపడ్డాడు. And he cried to the Lord. ప్రభు మాట్లాడాడు. Oh, let us understand one thing. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాము. When we come to the Lord, మనం ప్రభు చెంతకు వచ్చినప్పుడు we have to humble ourselves. మనం తగ్గించుకోవాలి. You know, we were looking at the lives of kings in the Old Testament. పాత నిబంధనలో మనం రాజుల యొక్క జీవితాలు చూస్తున్నాం. You know, the kings some of the kings started very well. మంది రాజులు చాలా బాగానే ప్రారంభించారు. And the beginning was good for them. ఆరంభం వారికి చాలా బాగా ఉండింది. But what happened? ఏం జరిగింది? Oh, when they started well, వాళ్ళు బాగా ప్రారంభించిన తర్వాత they saw the blessing of God. వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూశారు. God prospering them. దేవుడు వారిని వర్ధన చేయడం చూశారు. God protecting them. దేవుడు వారిని కాపాడడం చూశారు. But in few years' time, కొన్ని సంవత్సరాల కాలంలోని when they saw the prosperity and their strength, వారు తమ యొక్క అభివృద్ధిని తమ యొక్క బలాన్ని చూసుకున్నప్పుడు their dependence on God left them. అంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడడం అనేటువంటిది పోయింది. Oh, they became proud. వాళ్ళు విసుగైపోయారు. They thought their strength was sufficient. ఓ మా బలానికి మాకు చాలు అనుకున్నారు. You know, that's what we see in the history of the Old Testament. పాత నిబంధన చరిత్రలో దానిని మనం చూస్తున్నాం. Oh, many kings started well. అనేక మంది రాజులు బాగుగానే ప్రారంభించారు. They did not finish their life well. వారు తమ జీవితాలను బాగుగా ముగించలేకపోయారు. Why? They failed to understand the distance. ఎందుకంటే వారు తమను తాము అర్థం చేసుకునేటువంటి విషయంలో తప్పిపోయినందువల్ల They failed to understand it was the Lord who was lifting them. వారి పైకి హెచ్చిస్తూ లేవనెత్తుతున్న వాడి దేవుడిని గ్రహించడంలో వారు తప్పిపోయారు. That happens in many lives. అనేక మంది జీవితాల్లో కూడా అది జరుగుతుంది. Oh, they God blesses them. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. And then their dependence on God vanishes. ఆ తర్వాత దేవుడి మీద ఆధారపడమైనటువంటి మాయమైపోతుంది. Pride comes in. గర్వం లోపలికి వస్తుంది. Oh, that's what can happen to anyone. అది ఎవరికైనా సరే సంభవించగలదు. So here, కాబట్టి ఇక్కడ this leper came down, ఏ కుష్ఠరోగి క్రిందికి దిగొచ్చాడు. humbling himself, తనను తాను తగ్గించుకుంటూ falling prostrate before God. ప్రభు యొక్క సాగిలపడ్డాడు. He prostrated before Jesus యేసు ప్రభు ముందు సాష్టాంగపడ్డాడు. because he knew the answer for his need came from Jesus alone. ఎందుకంటే తన యొక్క అవసరానికి జవాబు కేవలం యేసు ప్రభు నుంచి మాత్రమే వస్తుందని తనకు తెలుసు కాబట్టి. And he totally believed తాను పూర్ణంగా నమ్మాడు. that Jesus can do it. యేసు ప్రభు దాన్ని చేయగలని పూర్తిగా నమ్మాడు. You know, our spiritual life starts at the cross. మన యొక్క ఆత్మీయ జీవితం శిలువ చెంత ప్రారంభమవుతుంది. We put our faith in Jesus. మన విశ్వాసం యేసు ప్రభువులో ఉంచుతాం. And when we repented, we got the salvation. మన పశ్చాత్తాపపడ్డప్పుడు మనకు రక్షణ వచ్చింది. Our spiritual journey never went with that. మన యొక్క ఆత్మీయ జీవితం అక్కడితోనే ప్రయాణం ఆగిపోకూడదు. God is looking at us. దేవుడు మన వైపు చూస్తున్నాడు. He wants to
us to grow spiritually. ఆత్మీయంగా మనం ఎదగాలని ఆయన ఆశిస్తున్నాడు. And when our eyes are on the cross, మన నేత్రములు శిలువ మీద ఉన్నప్పుడు, as we by faith look to Him, మన విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు, how He wants to cleanse us, ఎలా ఆయన మనల్ని శుద్ధి చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. enabling us to grow, మనం అందరూ కూడా ఎదగాలని ఆశిస్తూ ఉన్నాడు. a sanctified life to fulfill His purpose. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి పరిశుద్ధపరచబడ్డ జీవిని ఇవ్వాలని కోరుతున్నాడు. And this leper ఈ కుష్ఠుడు came to Jesus. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. He believed Jesus can heal him. యేసు ప్రభు తనను స్వస్థపరచగలడు అని విశ్వసించాడు. You know, we can come to a church to worship God, దేవుని ఆరాధించడానికి మనం ఒక క్రైస్తవ సంఘానికి రావచ్చు. but how much we trust in that God, అయితే మనం ఎంత మేరకు ఆ దేవుని నమ్మకముంచుతున్నాం, how much we can faith, ఎంత విశ్వాసమును కలిగి ఉన్నాం, how much we expect God to work in our life. మన జీవితాల్లో కార్యం చేయడానికి దేవుని దగ్గర మనం ఎంత ఆశపెట్టుకున్నాం. When we don't have faith, మన విశ్వాసమే లేనప్పుడు our praise cannot bear the fruit. మన యొక్క ప్రార్థనలకు ఫలాలు రాలేవు. And here this man came, ఇక్కడ ఈయన వచ్చాడు. oh, if you are willing, make me clean. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయాలన్నాడు. So Matthew's Gospel 8 chapter verse 3, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో Jesus said to him, యేసు ప్రభు ఆయన అన్నాడు, see, Jesus put his hand and touched him, saying, I am willing, be cleansed. Immediately his leprosy left him and was cleansed. అందుకు ఆయన చేయి చాపి వారి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కామని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయను. Jesus touched him. యేసు ప్రభు అతన్ని తాకాడు. You know, he is an untouchable man. ఆయనేమో అంటరానివాడు. The law of that religion, అప్పుడున్న మతం యొక్క చట్టమేమంటే it said you should not go near a leper, కుష్ఠరోగికి దగ్గర కూడా వెళ్ళకూడదు. leave alone touching him. ఆయన తాడన పక్కన పెడితే దగ్గరికి వెళ్ళకూడదు. This leper had to cry out, ఈ కుష్ఠరోగి దూరం నుంచి వ్యాఖ్యాయాలి, unclean, unclean. ఓ నేను అపవిత్రుడిని అని. But when Jesus saw him, ఆయన యేసు ప్రభువుని చూసినప్పుడు, when he came to Jesus, ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు Jesus touched him. యేసు ప్రభు అతన్ని తాకాడు. He broke all the laws. ఆ చట్టాలన్నీ కూడా ఆయన బద్దలుకొట్టాడు. The law of the religion, ఆ మతం యొక్క చట్టాలు బద్దలుకొట్టాడు. the law of the society, సమాజం యొక్క చట్టాలను బద్దలుకొట్టాడు. to heal this leper. ఈ కుష్ఠరోగిని స్వస్థపరచడానికి You know, I was looking at this. నేను చూస్తా ఉన్నాను. Oh, Jesus broke all the law to come to me. నా యొక్క యేసు ప్రభు రావడానికి అన్ని చట్టాలు కూడా మీరాడని. I never deserved this touch. నేను ఎన్నడూ కూడా పాపలకు పాత్రుడను కాను. I was a sinner. నేను పాపినైనాను. There was nothing which I deserved made me a saved person. నేను ఇదే రీతిగా చేయబడటానికి నాలో ఎటువంటి యోగ్యత లేకుండా ఉంది. It was His mercy. అది కేవలం ఆయన కరుణ మాత్రమే. He broke all the laws. ఆయన చట్టాలన్నింటినీ కూడా మీరాడు. He came and touched me. ఆయన వచ్చి నన్ను తాకాడు. He came and touched me. ఆయన వచ్చి నిన్ను తాకాడు. Not that you ever deserved it. నువ్వెన్నడూ దానికి పాత్రుడవని కాదు, పాత్రుడవని కాదు. He was breaking all the laws to come to you. నీ ఎదుగు రావడానికి ఆయన చట్టాలన్నింటినీ కూడా మీరాడు. It was His sheer love and compassion అది కేవలం ఆయన ప్రేమ జాలి మాత్రమే. that made Him come to you. Remember that. గుర్తుపెట్టుకో, అది మనకి ఆయన నీ ఎదుగు వచ్చేలా చేసింది అని. He broke away all the laws. ఆయన చట్టాలన్నింటినీ కూడా మీరాడు. He came down sitting after the laws. నశించిన వారిని వెతుక్కుంటూ ఆయన క్రిందికి దిగి వచ్చాడు. He came sitting after the one who is perishing. నశించేటువంటి వ్యక్తిని ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. It was this time for the hellfire. నరకాగ్నికి చెందవలసినటువంటి ఒక వ్యక్తిని వెతుక్కుంటూ He came down breaking all the laws to deliver us from that state. ఆ స్థితి నుంచి మనల్ని విడిపించడానికి అన్ని చట్టాలు కూడా మీరు ఆయన క్రిందికి దిగి వచ్చాడు. His love and compassion. ఆయన జాలి, ఆయన ప్రేమ. Remember the cross. దేవుని గుర్తుపెట్టుకో, That alone can deliver a sinner. కేవలం అది మట్టికి ఒక పాపని విడిపించగలదు. Jesus alone could save this leper. ఈ కుష్ఠరోగిని కేవలం యేసు ప్రభు మట్టికే విడిపించగలిగాడు. And when we understand that, దాన్ని మనం గ్రహించినప్పుడు our worship will be meaningful. మన యొక్క ఆరాధన అర్థసహితమైనటువంటిదిగా ఉంటుంది. Our desire to have Jesus in our life will be much and enabling us to fulfill His purpose. యేసు ప్రభు యొక్క మనకు ఉండేటువంటి ఆ ప్రేమ అర్థసహితమైనటువంటిదిగాను, అంతేకాకుండా మనం ఎక్కువగా ప్రేమించేలా చేస్తుంది. So now, here we see ఇక్కడ మనం చూస్తున్నాం, Jesus touched him. యేసు ప్రభు ఆయన తాకాడు. Though the laws prevented him touching, ఆయన ముట్టకుండా చట్టాలు అని అడుగుతూ ఉండినప్పటికీ కూడా he had compassion on this man. ఆయన ఈ
ఈ వ్యక్తి మీద జాలి పొందాడు. He immediately touched it. వెంటనే ఆయన తాకాడు. And he was healed. అతను స్వస్థపరచబడ్డాడు. Oh, what a great touch it was. అది ఎటువంటి గొప్ప తాకుదల. We need the touch of the Lord. మనకు ప్రభు యొక్క తాకుదల అవసరమైంది. How much touch we deserve. ఎంత తాకుదలకు మనం పాత్రులము. Oh, are we comfortable? Are we feeling everything is enough for me? మనం దొక్కినా లేకండి చాలంగా ఉన్నాయని భావిస్తున్నామా? I'm fine. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నామా? Do you deserve the Lord to touch you? ప్రభు నిన్ను తాకాలని ఆశిస్తున్నావా? Do you deserve that ideas deeper spiritual touch? నాకు ఈ కాలంలో ఆత్మీయ తాకుదల కావాలని ఆశిస్తున్నావా? Or are we comfortable? Lord, I mean, I'm comfortable. I don't need your touch. ప్రభు నీ తాకుదల నాకు అవసరమైతే సౌఖ్యంగా ఉన్నారని చెప్తున్నామా? You tell me, Jesus. యేసు ప్రభుతో చెప్పు. Lord, I'm in need of your touch. ప్రభు నేను నీ తాకుదల అవసరంలో ఉన్నానని Oh, చెప్పు. there are so many things in my heart. నా హృదయంలో అనేక ఉన్నాయి ప్రభు. Which needs to see the deliverance. వీళ్ళని చూడవలసిన అనేక అంశాలు ఉన్నాయి. Oh, how God wants to deliver us from that. దాని నుంచి ఎలా మనం విడిపించాలని ఆశిస్తున్నాడు. Oh, last night in the fasting prayer. గత రాత్రి ఉపవాస ప్రార్థనలో Oh, God told me one thing. దేవుడు ఒక విషయాలు చెప్పాడు. There is some resentment in your heart. నీ హృదయంలో ఒక గాయం ఉంది అన్నాడు. Cleanse it. దాన్ని కడుపు అన్నాడు. So I will tell the Lord, నేను ప్రభుతో చెప్పాల్సి వచ్చింది. Lord, I'm sorry. ప్రభుని క్షమించండి. Cleanse me from it. దాన్ని మీరు దర్శనం చేయండి. You can't live in this Christian life. మరి గ్రహించిన జీవితమే Carry on evil. అన్ని రకాల చేయబెట్టిన బ్రతకలే. We need the Lord to work in our hearts. మన హృదయాల్లో కార్యం చేయడానికి మనకు ప్రభు అవసరమైనాడు. That He will touch us and cleanse us. తద్వారా ఆయన మనల్ని తాకి కడిగి చేయాలి. To fulfill His purpose. తన ఉద్దేశాలు నెరవేర్చడానికి. And in the verse 4, and Jesus said to him that you tell no one, but go your way. Show yourself to the priest and offer the gift that Moses commanded as a testimony to them. అప్పుడు యావేతోను ఏమీ చెప్పవలసింది కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. Jesus said, see that you tell no one. యేసు ప్రభువు యావేతో ఏమీ చెప్పదన్నాడు. He never said publicity. ఆయన ఎన్నడూ కూడా అలా ప్రచారం చేయడం అవసరం లేదు. But one thing, show yourself to the priest. నీవు యాజకునికి కనపరుచుకో. You know, when you look at the book of Leviticus, లేవి గ్రంథాన్ని చూస్తే in the 14th chapter, 14వ అధ్యాయంలో we see when a leper is cleansed, ఒక దుష్టుడికి శుద్ధుడైనప్పుడు go to the priest. యాజకుని దగ్గరికి వెళ్ళి The priest will bring two birds యాజకుడు రెండు పక్షులు చేస్తాడు. and some other things too with it. దాంతో వేరే వాటి చేస్తాడు. Two living birds, రెండు సజీవమైన పక్షులు చేస్తాడు. scarlet and hyssop. ఈ గాలికి Yeah, verse 40. 14వ వచనంలో Sorry, we go Leviticus 14, verse 4. లేవి గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. యాజకుడు పవిత్రత పొందగోరువాని వరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కలను రక్తవర్ణం గల మూడును సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. There will be two birds అక్కడ రెండు పక్షులు ఉంటాయి. and one will be sacrificed. ఒకటేమో బలి అర్పించబడుతుంది. And the other living bird, మరి బ్రతికినటువంటి పక్షి it will be dipped in the blood of one sacrifice. అది ఏదైతే బలి అర్పించబడిందో దాని యొక్క రక్తంలో ఈ పక్షి ఉంచబడుతుంది. It's a purpose దానికి ఉద్దేశం ఉంది. to understand అర్థం చేసుకోవడానికి the cleansing for our sin is putting the blood. మన యొక్క పాపములకు శుద్ధీకరణ కేవలం రక్తములో మాత్రమే ఉన్నది మనం అర్థం చేసుకోవడానికి. There is no forgiveness without the blood. ఆ రక్తము లేకుండా క్షమాపణ లేదు. The bird which is alive within that blood, ఆ తగ్గబడేటువంటి పక్షి రక్తములో ముంచబడేటువంటి ఆ ఉన్నటువంటి పక్షి it should be allowed to fly away. అది ఎగిరి వెళ్ళడానికి అనుమతించబడుతుంది. Now it's showing అదేం చూస్తామంటే denoting the death of the Jesus on the cross అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మీద జరిగిన మరణము and His resurrection. ఆయన పునరుద్ధానాన్ని సూచిస్తా ఉంది. You know, we receive the forgiveness fully on the cross. మనం క్షమాపణ కేవలం శిలువ చేత మట్టికే పొందుచున్నాం. The only way of forgiveness for our sin, మన పాపములకు క్షమాపణ కలిగే ఒకే ఒక మార్గం అది. it is at the cross. అది శిలువ దగ్గర మాత్రమే. Unless we come to that cross in repentance, మనం పశ్చాత్తాపంతో ఆ శిలువ చెంతకు వస్తే తప్ప the sin of leprosy never leaves us. ఈ యొక్క పాపమైనటువంటి కుష్ఠరోగమైనది కూడా మనల్ని విడిచిపెట్టిపోదు. Come to that cross. ఆ శిలువ చెంతకు రా. And there you get the forgiveness. ఆ రెండు క్షమాపణ పొందుకుంటావు. And like that
ourselves for heaven. పరలోకం కొరకే మనం సిద్ధపరచుకోవడానికి మనం కూడా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందుకుంటాం. Oh, understanding the cross, సిలువను అర్థం చేసుకోవడము, understanding the forgiveness in Jesus, యేసు ప్రభువులో ఉన్న క్షమాపణను గ్రహించడము, access to heaven by the blood of the Savior. రక్షకుని యొక్క రక్తము ద్వారా పరలోకంలోని ప్రవేశాన్ని పొందుకోవడం. That alone can give us freedom from sin. అది మట్టికి మనం పాపం నుంచి మనకు విముక్తి కలిగించగలుగుతుంది. This leper was full of sin. ఈ యొక్క కుష్ఠరోగి పాపంతో నిండిపోయినాడు. He was cast away by the society. అతను సమాజం చేత వెలివేయబడ్డాడు. He was considered as dead. అతను సత్యమానిగా ఎంచబడ్డాడు. And there was no hope for him. అతను ఒక నిరీక్షణ లేకుండా పోయింది. He came to Jesus. ఆయన యేసు ప్రభు చెంతకు వచ్చాడు. Jesus touched him and healed him. యేసు ప్రభు అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. The compassionate touch of the Lord heals him. ఆయన యేసు ప్రభు యొక్క జాలి గల ప్రార్థనను పొందాడు. And he became a new person. అతను నూతనమైన వ్యక్తిగా అయ్యాడు. Coming to the cross. శిలువ చెంతకు రావడం, Looking to Jesus. యేసు ప్రభు వైపు చూడడం, Humbling ourselves. నిన్ను నీవు తగ్గించుకోవడము, Seeking cleansing. శుద్ధీకరణ వెతకడం, And repenting for our sins. మన పాపముల కొరకై పశ్చాత్తాపపడడం. What deliverance you can bring into your life. నీ జీవితంలో కానీ ఎటువంటి విడుదల తీసుకుని రాగలదు. Keep looking to the cross of Jesus. యేసు ప్రభు వైపు, శిలువ వైపు చూస్తూనే ఉండు. He wants to give total deliverance to you. ఆయన పూర్తి విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నాడు. You need the spiritual touch. నీకు ఆత్మీయ ప్రార్థన అవసరమైంది. Deeper work of the cross in your life. శిలువ యొక్క కాలంలో కార్యం నీకు కావాలి. Come and pray. వచ్చి ప్రార్థన చేయి. Ask Jesus. యేసు ప్రభువుని అడుగు. Lord, let me find the deeper touch of the Lord in my life. నా యొక్క జీవితంలో ప్రభు యొక్క ఈ కాలంలో కావాలన్న ప్రభావం పొందనివ్వండి. Let me not be just satisfied with the little touch. ఏ కొంచెం కాపులతో నన్ను దుఃఖపడిపోయి ఉండలేకండి. I want a deeper touch of the Lord. నాకు ప్రభు యొక్క ఇంకా లోతైన కావాలని కావాలి. This leper fully in leprosy, he was fully marked by the sickness. ఈ కుష్ఠరోగంతో ఉన్నటువంటి యొక్క రోగి పూర్తిగా కుష్ఠరోగం అనే రోగంతో బంధించబడి ఉన్నాడు. He had the faith to come to Jesus. యేసు ప్రభువుకు వచ్చే విశ్వాసం అంతకు ఉండేది. Oh, never it happened before. ఆత్మదన్నడు కూడా అలాంటి జరగలేదు. But he had the understanding. అయితే ఎదురుగా గ్రహింపు ఉంది. If I come to Jesus, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తే there is an answer for my life. నా యొక్క జీవితానికి ఒక పరిష్కారం ఉంది. Everything is going to change. అన్నీ కూడా మారిపోబోతున్నాయి. And he received it. ఆయన దాన్ని పొందుకున్నాడు. If you have faith, మన విశ్వాసం ఉంటే if you come to Jesus, యేసు ప్రభు దగ్గరికి వస్తే if you keep looking at the cross, నువ్వు శిలువ వైపు చూస్తూనే ఉంటే your life too will be transformed. నీ జీవితం కూడా మారిపోతుంది. He will do a great thing in your life. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. Expect that from the Lord. ప్రభు నుంచి దాన్ని నువ్వు ఎదురు చూడు. And he wants to work it out in every life. ఆయన దాని ప్రతి జీవితంలో కూడా చేయబోతున్నాడు. And spend time with the Lord. ప్రభుతో సమయాన్ని గడుపు. And this month as we pray, ఈ మాసంలో మనం ప్రార్థించినప్పుడు come with your need. నీ అవసరంలో రా. Tell Jesus, యేసు ప్రభుతో చెప్పు, Lord, I too need that deep touch of you. ప్రభు నాకు కూడా నీ యొక్క లోతైన ప్రార్థన కావాలి. That man full of leprosy, కుష్ఠరోగంతో నిండి ఉన్నటువంటి అతను, you touched him and changed him. నీ వాటిని ముట్టగా మార్చేశావు. Lord, I need that touch. ప్రభు నాకు కూడా ప్రార్థన కావాలి. I need the deep work of your spirit in my life. నీ యొక్క ఆత్మీయ లోతైనటువంటి ప్రార్థన ప్రభావ కార్యాలు కావాలి. I want to experience the power of the cross. నేను శిలువ శక్తి నా జీవితంలో చూడాలని కోరుకుంటున్నాను. Do anything in me నాలో నూతన కార్యం చేయి. that my life becomes something new. తద్వారా నా జీవితం కూడా గొప్ప జీవితంగా కావాలి. And I see the complete work of the cross in my life. నా యొక్క జీవితంలో శిలువ యొక్క సంపూర్ణమైన కార్యం చూడాలి. How Jesus changed this leper. ఈ కుష్ఠరోగి యేసు ప్రభు ఎలా మార్చివేశాడు. Oh, his family were never respected. అతని కుటుంబం ఎన్నడూ కూడా దాన్ని ఎదురు చూసి ఉండకపోవచ్చు. The society were never respected. సమాజం నుండి కూడా దాన్ని ఎదురు చూసి ఉండకపోవచ్చు. Oh, when they saw this new man, వారి కొత్త వ్యక్తిని చూసినప్పుడు they were very surprised. వాడు ఆశ్చర్యపోయి ఉంటారు. Oh, they never understood Jesus. వాడు ఎన్నడూ కూడా యేసు ప్రభువుని అర్థం చేసుకోలేదు. But God is merciful to us అయితే దేవుడు మన పట్ల కరుణగా ఉన్నాడు. in revealing Jesus to us. యేసు ప్రభువు మన బయలుపరచడంలో కరుణగా. Keep looking to him. ఆయన పట్ల చూస్తూనే ఉండు. Let him deep work in our lives. ఆయన మన జీవితాల్లో లోతైన కార్యాలు చేయండి కావాలి. Let us ask him, మనం అడుగుదాం. Lord, bless us. ప్రభావమును దర్శించండి. Let us pray. ప్రార్థించండి. Lord, we
look to you this morning. ప్రభు ఈ ఉదయకాలం నీ తట్టు మేము చూస్తా ఉన్నాం. Thank you for what you did in that leper's life. ఆ పుత్రుడి జీవితంలో మీరు చేసిన దాని కొరకే నీకు కృతజ్ఞతలు. How you changed him. ఎలా మీరు ఆయన మార్చివేశారు. Man full of leprosy. పుత్రులకు నిండిపోయినటువంటి వారిని Cast away by the society. సమాజంలో వెలివేయబడినటువంటి వ్యక్తిని Oh, no answer for his problems. మన సమస్యలకు పరిష్కారమే లేకపోయింది. But you touched him. అయితే మీరు ఆయన తాకారు. You brought a total change. ఆయన మీరు పూర్తి మార్పు తెచ్చారు. Lord, I do need a change. ప్రభు నాకు కూడా మార్పు కావాలి. Visit me. నన్ను దర్శించండి. Cleanse my heart. నా హృదయాన్ని కడగండి. Lord, all that is hidden there. అక్కడ దాగున్న సమాసము కూడా ప్రభు You take it away. మీరు దాన్ని తీసివేయండి. All that is not of you, remove it. నీటి కాని సమస్తాన్ని కూడా మీరు తొలగించండి. I need a deeper touch of the Lord in my life. నా జీవితంలో ప్రభు ఇంకా లోతైన తాకుదల కావాలి. When I receive that touch, నేను ఆ తాకుదల పొందినప్పుడు oh, I will be somebody totally transformed. నేను పూర్తిగా మార్చబడ్డ వ్యక్తిగా అయిపోతాను. Oh, totally beautiful person in the your parts. ఆ తరుణంలో పూర్తిగా సౌందర్యమైనటువంటి వ్యక్తిగా అయిపోతాను. Oh, what beautiful fruits I can bring forward. నేను ఎంత చక్కటి ఫలాలు ఫలించగలుగుతాను. Lord, I need your touch. ప్రభు నీకు తాకుదల కావాలి. Lord, help us to cry unto you. ప్రభు నీకు మొరపెడతానికి మాకు సహాయం చేయండి. Lord, in this month, when we keep it apart for prayer, దేవా మీ ప్రార్థనకి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ మాసంలో enable us to come to you with our needs. మా యొక్క అవసరతలతో నీ ఎదురుకు రావడానికి మాకు సాధ్యపరచండి. Let us never be complacent about our sins. మాకు చెల్లెడు కూడా మమ్మల్ని గుర్తుపడిపోయి ఉండలేదండి. Let us cry out. మమ్మల్ని మొరపెట్టనివ్వండి. Come to you like that leper, ఆ పుత్రుని ఎదురు రానివ్వండి. humbling ourselves, మమ్మల్ని మేము తగ్గించుకొని that we may receive a deeper touch, తద్వారా ఇంకా లోతైన తాకుదల మేము పొందడానికి healing and deliverance, స్వస్థపరచబడి విడిపించబడటానికి helping in every way, ప్రతి రీతిగా కూడా సహాయం పొందడానికి and be gracious. దయచేసి Help us all. మా అందరికీ సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. Now let us spend some time in prayer. కొద్దిసేపు మనం ప్రార్థన గడుపుదాం.